అందరికీ నమస్కారం. 25 ఏళ్ల క్రితం మాట. సుబ్బలక్ష్మి, లక్ష్మయ్య దంపతులకు పెళ్ళై 5 సంవత్సరాలు గడిచినా సంతానానికి నోచుకోలేదు. అదే ఊళ్ళో ఉంటున్న వాళ్ళ దూరపు బంధువు కామాక్షి ఆశ్రమం నుండి ఒక బిడ్డను తెచ్చి పెంచుకోమని సలహా ఇస్తుంది. మాకదే శరణం అని అనుకుని వెంటనే తెచ్చుకోవటానికి ఆశ్రమానికి వెళతారు. పిల్లల్ని చూడటం మొదలు పెడతారు. అందులో ఒక ఏడాది పాప సంధ్య ముఖం లక్ష్మి కళతో చాలా ముద్దుగా కనిపిస్తుంది సుబ్బలక్ష్మికి. ఈ పాపని దత్తత తీసుకుందామండి. అవును లక్ష్మి, పాప చాలా ముద్దుగా ఉంది, తననే దత్తత తీసుకుందాము అని అంటాడు లక్ష్మయ్య. ఆడపిల్ల ఎందుకు వదినా, అసలే మీకు పిల్లలు లేరు. ఒక మగబిడ్డను తీసుకున్నారంటే భవిష్యత్తులో మీకు చేదోడు వాదోడుగా ఉంటాడు కదా. నువ్వు చెప్పింది నిజమే కామాక్షి, కానీ నా మనసుకెందుకో ఈ పాపని పెంచుకోవాలి అని అనిపిస్తుంది అని కామాక్షితో చెప్పి సంధ్యను దత్తత తీసుకున్నారు ఆ దంపతులు. ఒక 2 ఏళ్ల వరకు అంతా బాగానే సాగింది. పాపను చాలా గారాబంగా చూసేవారు. ఆ తర్వాత అసలు తమకు సంతానమే కలగరు అని అనుకున్న దంపతులకు వరుసగా మరో 2 ఆడపిల్లలు పుట్టారు. రోజులు గడుస్తున్న కొద్దీ కన్నబిడ్డలు ముద్దైపోయారు. పెంచుకున్న బిడ్డ చేదైపోతుంది. సంధ్యకు 10 ఏళ్లు నిండిన తర్వాత నుండి తనని బడికి పంపటం మానేసి ఇంట్లో పనులు చేయిస్తుంది సుబ్బలక్ష్మి. అలా పెంపుడు తల్లిదండ్రులకు పని మనిషిగా మారుతుంది. సుబ్బలక్ష్మి కన్న కూతుళ్ళు చిత్ర, రాగిణి. ఇంట్లో ఎవరూ పట్టించుకోకపోయినా చిత్ర మాత్రం సంధ్యను చాలా అభిమానంగా చూస్తుంది. ఓ రోజు కామాక్షి సుబ్బలక్ష్మి ఇంటికి వస్తుంది. రావదినా, లోపలికి రా, కూర్చో అని అంటూ మర్యాదలు చేస్తుంది సుబ్బలక్ష్మి. ఏంటొదినా, ఈ మధ్య ఇటువైపు రావటమే లేదు? ఏం చెప్పనొదినా, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అని అంటారు కదా, అలా ఉంది నా పరిస్థితి. మా అబ్బాయి రాకేష్ చదువుకోరా అని అంటే సరిగ్గా చదువుకోలేదు. ఇప్పుడు వాడికి పెళ్ళీడు వచ్చింది, ఇంకా స్థిరపడలేదని సంబంధాలు కూడా ఏమీ రావట్లేదు. కొంపతీసి మా చిత్ర, రాగిణిలో ఎవరినైనా అడగడానికి వచ్చావా ఏంటి? అలాంటి సాహసం మాత్రం చెయ్యొద్దొదినా. బరువు బాధ్యతల విలువలు తెలియని వాడితో ముడిపెట్టలేను. సర్లే, నువ్వెలా అంటావని నాకు తెలియదా ఏమిటి? నేనొచ్చిన విషయం వేరు. మా పక్క వీధిలో సుశీల అని ఒక ఆవిడుంది, మహా గడుసుది. ఆవిడ కొడుకు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అవునా? అయితే మా అమ్మాయిల కోసం సంబంధం తీసుకొచ్చావా? అవును, నీ కూతురికే తీసుకొచ్చాను, కానీ చిత్ర, రాగిణులకు కాదు మరి. మీ పెద్ద కూతురు సంధ్యకి. ఏంటి సంధ్యక? సరిపోయింది. ఉన్న కూతుళ్ళ పెళ్ళి ఎలా చేయాలో అర్థం కాక మేము జుట్టు పిక్కుంటుంటే ఇప్పుడున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి సంధ్యకి పెళ్లి చేయాలా? పైగా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు అని అంటున్నావు. వాళ్ళ తాహతకు తగ్గ కట్నకారకులు ఇచ్చి మరీ దాని పెళ్లి చేయాల్సినంత తొందర ఏమీ లేదులే. అంతగా అయితే ఇదే సంబంధం చిత్రకి ఖాయం చెయ్యి. నువ్వీ మాట అంటావని నాకు తెలుసులే వదినా. గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అని అంటారు. ఈ సంధ్య ఇంట్లో అడుగుపెట్టాక నీకు పిల్లలు పుట్టారు అని ఎంతో సంతోషపడ్డాం. కానీ వరుసగా 2 ఆడపిల్లలు పుట్టి 3 ఆడపిల్లల బరువును నీ నెత్తి మీద వేసింది. నేను ఆ రోజే చెప్పాను మగపిల్లవాడిని తీసుకోమన్నాను. నువ్వు వింటేనా? ఆ మాటలన్నీ విన్న చిత్ర, అత్తా, మీరు నిజంగా మాకు బంధువులేనా? అదేంటమ్మాయి, నోరారా అత్త అని పిలుస్తూ మళ్ళీ బంధువులేనా అని అడుగుతావు? నాకు మాత్రం మీరు బంధువుల్లా కాదు, మా నెత్తి మీద కూర్చున్న రాబందుల్లా కనిపిస్తున్నారు. అమ్మని ఎంత మాటన్నావే! చూసావా సుబ్బలక్ష్మి, వరుసకు మేనత్తని అవుతాను అని తెలిసి కూడా నీ కూతురు ఎలాంటి మాటలనింది నన్ను. పెద్దదైపోయింది కదా, ఇక పట్టలేకపోతున్నాం దీన్ని. అత్త, మాటలు సరిగ్గా రానివ్వు. చిత్ర, అత్తతో అలాగేనా మాట్లాడేది? ముందు నువ్వు లోపలికి పో. ఈ కాలం పిల్లలకు బొత్తిగా భయం, భక్తి లేకుండా పోతుంది. ఎప్పుడు చూసినా ఆ సంధ్య వెనకాలే తిరుగుతుంది కదా. సహవాస దోషం, అందుకే ఇలాంటి మాటలొస్తున్నాయి దాని నోటి వెంట. అదంతా సర్లే వదినా, ముందు ఈ సంబంధం విషయం ఏంటో పూర్తిగా చెప్పు. సంబంధం నేను తీసుకురాలేదు వదినా. సుశీల స్వయంగా సంధ్య ఫోటో తీసుకొని మరీ నా దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళు మీ బంధువులే అంట కదా, తను మా అబ్బాయికి భారీగా రావడానికి చక్కగా సరిపోతుంది. ఓ
ఓసారెళ్ళి వాళ్ళ అభిప్రాయం కనుక్కొనిరా అని చెప్పింది నాతో. ఆవిడకి కోడలు ఉద్యోగస్తురాలై ఉండకూడదట. వంట వార్పు మడి ఆచారం తెలిసిన అమ్మాయి కావాలట. అలాంటి లక్షణాలు అన్నీ మన సంధ్యలో ఉన్నాయని ఎవరో చెప్తే సంబంధం కలుపుకోవటానికి నా దగ్గరకొచ్చింది. కట్నం కూడా ఏమీ ఆశించటం లేదు. ఇంత గొప్ప సంబంధం సంధ్యకు చెయ్యాలా అని నువ్వు బాధపడక్కర్లేదు. చెప్పాను కదా, ఆ సుశీల మహా గడుసుదని. ఆ ఇంటికి వెళ్ళిన దానిది పని మనిషి బతుకే. కామాక్షి మాటలు విన్న సుబ్బలక్ష్మి కాసేపు ఆలోచనలో పడింది. తలుపు చాటు నిలబడి వాళ్ళ మాటలన్నీ వింటారు సంధ్య ఇంకా చిత్ర. చూసావా అక్క, ఇంట్లో ఎలాగూ నీకు సరిగ్గా మర్యాదెవరు. పెళ్లి చేసుకొని వెళ్ళిన చోట కూడా నువ్వు సుఖంగా ఉండకూడదని ఆ కామాక్షి ఎంత బలంగా కోరుకుంటుందో. నువ్వు ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోవద్దు. చిత్ర మాటలకు సంధ్య ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తుంది. ఆ మరుసటి రోజు సుబ్బలక్ష్మి లక్ష్మయ్యతో మాట్లాడి సుశీల కుటుంబాన్ని ఇంటికి పిలిపిస్తారు. వాళ్ళ అబ్బాయితో సహా సంధ్యని చూసుకోవటానికి వస్తారు. మా వాడి పేరు విక్రమ్, ఉద్యోగం, కుటుంబం తదితర విషయాల గురించిన వివరాలన్నీ కామాక్షి చెప్పే ఉంటుంది కదా. మా సంబంధం మీకు నచ్చితే తాంబూలాలు మార్చుకుందాం. పెళ్లి కూడా ఘనంగా చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. మీకున్నంతలో ఏర్పాటు చేయండి, మిగతాది మేము చూసుకుంటాం అని అంటాడు సుశీల భర్త రమాకాంత్. పెళ్లి చూపుల కార్యక్రమంలో విక్రమ్ అందరితో సరదాగా మాట్లాడతాడు. దానికి సంధ్యతో సహా అక్కడున్న అందరూ సంతోషిస్తారు. చిత్ర సంధ్యను గదిలోకి తీసుకొని వెళ్ళి, అక్క, పెళ్ళికొడుకుని చూస్తే మంచివాడిలాగే ఉన్నాడు, కానీ కేవలం ఇంటి పనులు చేయటానికి ఆ సుశీలకి కోడలు కావాలి. అలాంటి ఇంటికి నువ్వు వెళ్ళటం అవసరమా అక్క? నువ్వు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు చిత్ర, కానీ ఏ ఇంట్లో అయినా సరే కోడలు ఇంటి పనులన్నీ చేసి తీరాల్సిందే కదా. నాకు పనులు చేయటం అలవాటైపోయింది కదా, అది కూడా పెద్ద సమస్య కాదు. అసలు నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవటానికి కారణం ఏంటో తెలుసా మరి? ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎవరి అమ్మాయి, పని మనిషా అని అడిగేవాళ్ళు నీకు గుర్తుందా? బుద్ధి జ్ఞానం లేనివాళ్ళు అలాగే అడుగుతారు. లేదు చిత్ర, వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఒక్కసారైనా సరే తను పని మనిషి కాదు, మా పెద్ద కూతురు అని అమ్మా నాన్న చెప్తారేమో అని నేనంత ఆశగా ఎదురు చూసేదాన్నో నీకు తెలుసా? కానీ ఆ ఆశ ఎప్పుడూ తీరలేదు. నేను దత్త కూతురునే తప్ప వాళ్ళ మనసులో నాకు స్థానం లేదని నాకు తెలుసు. ఈ పెళ్లి ద్వారా వాళ్ళకి భారం దిగిపోతుంది. రేపటి రోజు అత్తగారింట్లో నేనెన్ని పనులు చేసినా కూడా అందరూ తనని నీ ఇంటి కోడలా అని అడుగుతారు. ఈ ఇంట్లో నాకు కూతురుగా గుర్తింపు లేకపోయినా ఆ ఇంట్లో కోడలు అనే గుర్తింపు ఉంటుంది. ఇంట్లో వాళ్ళ దగ్గర తగ్గి బతకాల్సి వచ్చిన ఆ కుటుంబం నాకు సొంత కుటుంబం అవుతుంది. పెంచిన వాళ్ళ దగ్గర పరాయిదారిలా మిగిలిపోయే కంటే కట్టుకున్న వాడింట్లో కోడలుగా గుర్తింపు పొందటమే మంచిదని నా మనసు చెబుతుంది. అక్క, నీ మనసులో ఇంత బాధ దాచుకున్నావా? కానీ ఎవరేమన్నా ఎన్ననుకున్నా బతికున్నంత కాలం నీ చెల్లెలు మాత్రం నీకు చెల్లెలుగానే ఉంటుంది. నిన్ను సొంత అక్కలాగే చూసుకుంటుంది. నా కోసమైనా సరే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చిపోతూ ఉండక్క. చిత్ర మాటలకు సంధ్య కంటతడి పెట్టుకుంది. అనుకున్నట్లుగానే కొద్ది రోజుల్లో విక్రమ్కు సంధ్యకు పెళ్లి జరిగింది. పెళ్ళైన తొలి నాళ్లలో విక్రమ్ సంధ్యలు చాలా అన్యోన్యంగా ఉంటారు. కానీ అత్తగారు సుశీల మాత్రం కోడలితో మాట్లాడే తీరు కటువుగానే ఉంటుంది. ఒకరోజు రమాకాంత్ సంధ్యను కాఫీ తీసుకురమ్మని అడుగుతాడు. అమ్మా సంధ్య, నీ ముఖంలో ఏదో దిగులు కనిపిస్తుంది, ఏమైంది? అలాంటిదేమీ లేదు మామయ్య గారు, నేను బాగానే ఉన్నాను. నాకు తెలుసు మీ అత్తయ్య ప్రవర్తన నీకు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది కదా. రమాకాంత్ ప్రశ్నకు సంధ్య మౌనంగా ఉండిపోతుంది. సరే, ఎదురుగా అక్కడ అద్దం ఉంది కదా, వెళ్ళక్కడ నిలబడు. ఎందుకు మావయ్య గారు? వెళ్ళి నిలబడమ్మా, నేను చెప్తాను కదా. సరే అని సంధ్య అద్దం ముందు వెళ్ళి నిలబడుతుంది. నీకు నేను కనిపిస్తున్నానా అని అడుగుతాడు. కనిపిస్తున్నారు మావయ్య అని బదులిస్తుంది. సరే, ఇప్పుడు కాఫీ కప్పు ఏ చేతిలో పట్టుకున్నాను? టక్కున చెప్పు సంధ్య.
ఆలోచించకుండా కుడి చేతిలో పట్టుకున్నారు మావయ్య అని మరీ చెబుతుంది. సరే, నువ్వెలా రామ్మా, ఇప్పుడు చూడు, నేనే చేత్తో కాఫీ కప్పు పట్టుకున్నానో. ఎడమ చేత్తో పట్టుకున్నారు, కానీ అద్దంలో నుంచి చూసినప్పుడు నీకు కుడి చేతిలో కనిపించింది కదా. అవును మావయ్య, కళ్ళకు కట్టినట్లుగా చూపించే అద్దంలో కూడా అబద్ధం అపార్థం ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనుషుల ప్రవర్తనను అర్థం చేసుకోవటంలో అపార్థం రాకుండా ఉండదు కదా. మీ అత్తయ్య గారి మనసేంటో నీకు సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇక నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా అని చెప్పాడు కోడలితో. విక్రమ్ సంధ్యల పెళ్లి జరిగి ఓ సంవత్సరం కావస్తుంది. పెళ్లి రోజును వేడుకగా జరుపుకోవాలి అని ఆశపడుతుంది సంధ్య. అందుకు అత్తమామలు కూడా మద్దతిస్తారు. 2 రోజుల్లో పెళ్లి రోజు వస్తుంది అని అనగా భర్త కోసం ఏదైనా బహుమతి తీసుకోవాలి అని షాపింగ్కి వెడుతుంది. అక్కడ ఒక ఆవిడ చంటి బిడ్డను సంకనెత్తుకొని ఉంటుంది. ఆ బిడ్డ అల్లరి తట్టుకోలేక భర్తను కేకేస్తుంది. ఆ తల్లి బిడ్డల బంధాన్ని, ఆ తల్లి పడే పాటలను చూసి తాను కూడా తల్లైతే బాగుండు అన్న ఆశ మనసులో కలిగి ముసిముసిగా నవ్వుతుంది సంధ్య. ఆ అమ్మాయి పిలిచిన పిలుపుకి ఆమె భర్త వచ్చి తన పక్కన నిలబడతాడు. అతన్ని చూడగానే సంధ్య కాళ్ల కింద భూమి కదిలినట్లుగా అనిపించింది. అతను ఎవరో కాదు, విక్రమ్. తన నోటి మీద చెయ్యి వేసుకొని పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకొని అక్కడి నుంచి బయటికి పరుగు తీస్తుంది సంధ్య. సాయంత్రం కావస్తుంది. బయటికి వెళ్ళిన మీ కోడలు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. నేను కాస్త భయం చెప్తే మీరేమో ఏదో శాడిస్ట్ అత్తన అయినట్లుగా నా మీద అరుస్తారు. ఫోన్ చేసినా కూడా ఎత్తటం లేదని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సంధ్య ఇంటికి తిరిగి వస్తుంది. అత్తగారు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. సంధ్య ప్రవర్తనకు అత్తమామలు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. గదిలోకి వెళ్ళి మాట్లాడదాము అని కోడలి దగ్గరికి వెళతారు. అప్పటికే సంధ్య తన చెయ్యి కోసుకోబోతూ కనిపిస్తుంది. అది చూసిన అత్తగారు సుశీల సంధ్య చేతిలో నుండి చాకు లాగేసుకొని తన చెంప మీద కొడుతుంది. ఇప్పుడు నీకేమంత కష్టం వచ్చిందని ప్రాణాలు తీసుకోవాలి అని అనుకుంటున్నావు? ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పాలి. ఇదేనా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం? రేపటి రోజు మేము బతికున్నా లేకపోయినా ఈ ఇంటిని నువ్వొక్కదానివే సక్రమంగా ముందుకు నడిపించాలని నీతో కటువుగా ప్రవర్తించి పనులన్నీ చేయిస్తున్నాను తప్ప నిన్ను సాధించటానికి కాదు. నీకొక కష్టం వస్తే మేము అండగా నిలబడలేము అని అనుకున్నావా? ముందు నీకొచ్చిన సమస్య ఏమిటో చెప్పు. మీ అబ్బాయే అత్తయ్య. మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళైంది. నువ్వేం మాట్లాడుతున్నావు సంధ్య? విక్రమ్కి పెళ్ళవటం ఏమిటి? అవునత్తయ్య, ఇందాకే నేను షాపులో చూశాను. వాళ్ళిద్దరికీ పెళ్ళై ఒక బిడ్డ కూడా ఉంది. నువ్వేదో పొరపాటు పడ్డావమ్మా. అలాంటిదేమీ ఉండదు. నేనన్నీ పూర్తిగా కనుక్కొని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి బయలుదేరాను అత్తయ్య. నాకు సంధ్య అని పేరు ఎవరు పెట్టారో తెలియదు, కానీ చాలా సరిగ్గా పెట్టారు. నా భవిష్యత్తు ఎప్పుడూ చీకట్లోనే ఉంటుందని. కోడలు మాటలు విన్న తర్వాత సుశీల రమాకాంతులు షాక్కి గురవుతారు. కొడుకుకు ఫోన్ చేసి ఇంటికి రప్పించి నిలదీస్తారు. దాంతో విక్రమ్ నిజం ఒప్పుకుంటాడు. నువ్వు ఇంటి పనొచ్చిన కోడలు కావాలి అని పట్టుపట్టావని ఈ సంధ్యను పెళ్లి చేసుకున్నానమ్మా. కానీ నాకు ముందే రేఖతో పెళ్ళైంది. తనకి ముందు వెనుక ఎవరూ లేరు. కానీ తను సర్దుకుపోయే మనిషి కాదు. అసలు నాకు తల్లిదండ్రులు ఉన్నారన్న విషయం కూడా ఆమెకు తెలియదు. మేమిద్దరం ఒకే చోట పనిచేసేవాళ్ళం. తనకి కుటుంబ వ్యవస్థ మీద, ఉమ్మడి కుటుంబాల మీద మంచి అభిప్రాయం లేదమ్మా. నాకు తనంటే చాలా ఇష్టం. అందుకే నాకు కూడా ఎవరూ లేరని అబద్ధం చెప్పాను. 2 ఏళ్ల క్రితమే మాకు పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన నెల రోజులకే తనకి ట్రాన్స్ఫర్ అయింది. సిటీకి వెళ్ళిపోయింది. నేను కూడా సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నాను అని తనతో చెబుతూ వచ్చాను. కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మీ గురించి తెలిస్తే తను నాకు దూరమైపోతుంది. మీకోసమే నేను సంధ్యని పెళ్లి చేసుకున్నాను. కానీ రేఖ లేకుండా నేను బతకలేనమ్మా. ఈ విషయం ఎప్పటికీ బయటపడకూడదు అని అనుకున్నాను. కానీ ఈరోజు తను నన్ను కలిసి వెళ్ళటానికి ఎక్కడికి వచ్చింది. అప్పుడే సంధ్య తనని చూసినట్లుగా ఉంది. ఐఎమ్ సారీ సంధ్య, కానీ నేనేది కావాలని చేయలేదు.
మీరు చెప్పే ఒక్క సారీతో నా జీవితానికి ఎలాంటి న్యాయమూ జరగదు. నా మనస్సుకైనా గాయం మానిపోదు. ఒక్క విషయానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. బతికినంతకాలం మోసపోయే అవసరం నాకు లేదు. ప్రేమ లేని భర్తతో కాపురం చెయ్యొచ్చు కానీ ప్రేమ నటించే భర్తతో కాపురం చేయలేము. ఇకపై నా జీవితంలోకి మాత్రం తొంగి చూడొద్దు. విక్రమ్ చేసిన పనికి అతని తల్లిదండ్రులకు విపరీతమైన కోపం వస్తుంది. సుశీల కొడుకు ఆ చెంప ఈ చెంప వాయించి మేము నీ దృష్టిలో బతికిలేము కదా, అనాథనని చెప్పి ఎవరినో పెళ్లి చేసుకున్నప్పుడు చచ్చామనుకొని దానితోనే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఎందుకు నమ్మించి సంధ్య గొంతు కోసావు? నువ్వు ఇంట్లో ఉండటానికి వీలేదు. నీలాంటి వాడు మళ్ళీ నా ఇంటికి గడప తొక్కటానికి వీల్లేదు అని కొడుకుని బయటికి తోసేస్తారా దంపతులు? చూడమ్మా సంధ్య, నీ భర్తను నీ జీవితంలోకి తీసుకొచ్చి నీకు న్యాయం చేయలేకపోవచ్చు. అలాంటి పరిష్కారం అంటూ ఏదైనా ఉండుంటే తప్పకుండా నీకు న్యాయం జరిగేదాకా ప్రయత్నం చేసేవాళ్ళమే. కానీ వాడక్కడ ఆ అమ్మాయిని కూడా మోసమే చేశాడు. నాకు తెలుసత్తయ్యా, మీ అబ్బాయి తనంతట తానుగా తిరిగి రావాలి అని అనుకున్నా సర్దుకుపోయేంత సహనం నాకు లేదు. నా కోసం మీరు మీ కొడుకుని దూరం చేసుకోవాల్సిన అవసరమూ లేదు. నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఏమ్మా, నీకు మేమంత దుర్మార్గులుగా కనిపిస్తున్నామా? కన్నవాళ్ళు చనిపోయారు అని చెప్పి పెళ్లి చేసుకున్న కొడుకు కోసం అత్తమామల్ని తల్లిదండ్రుల్లాగా చూసుకునే కోడల్ని రోడ్డుపై పడేస్తాము అని అనుకున్నావా? నీ పుట్టింట్లో నీకు తల్లిదండ్రుల ప్రేమ దొరికిందో లేదో మాకు తెలియదు. కానీ ఇకపై ఈ ఇంట్లో నీ స్థానం కోడలిగా కాదు, మా కూతురుగా. నీ బాధను పోగొట్టలేకపోవచ్చు, కానీ నీకు మంచి భవిష్యత్ ఇవ్వటానికి మేము మా సర్వస్వం కూడా దారపోయటానికి సిద్ధమే. అత్తమామల ఔదార్యం చూసి సంధ్య కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నాళ్ళుగా తన అత్తగారిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు కోరుకుంది. కొన్నాళ్లు పోయాక ఆ బాధ నుంచి కాస్త తేరుకుంటుంది సంధ్య. ఒకరోజు సుశీల తనతో, చూడమ్మా సంధ్య, ఆడవాళ్ళకి ఇంటి పనులు పిల్లల్ని చూడటం అనేది చిన్న పనేమీ కాదు, చాలా ఒత్తిడితో కూడుకున్న పని. అందుకే ఉద్యోగం అనే అదనపు బరువు నువ్వు మొయ్యకూడదనే నేను అనుకున్నాను. అంతేకాని నీకంటూ సొంత గుర్తింపు ఉండకూడదని కాదు. చదువుకి వయసుతో సంబంధం ఏమీ లేదు. చదువనేది జ్ఞానం పెంచుకోవటానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటే నీకు జీవితం మీద ఆశ కలగదు. అందుకే నీకొక చిన్న వ్యాపారం పెట్టిద్దాము అని మేమనుకుంటున్నాం. మీరు చెప్పేది నిజమే అత్తయ్య, కానీ నా కోసం ఖర్చెందుకు? నాకు తెలుసు ఇప్పుడు నువ్వు మా కూతురువి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటానికి మా వంతు మద్దతు మేమివ్వాలి. కాబట్టి ఇక నువ్వు అడ్డు చెప్పకు అని సంధ్యని ఒప్పించి ఒక పక్క చదువు చెప్పిస్తూ తన కాళ్ళపై తను నిలబడటానికి చిన్న బోటికి వ్యాపారం పెట్టిస్తారు. నెలలు గడుస్తున్న కొద్దీ మెల్లగా తన మనస్సు మార్చి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తారు. కన్నవాళ్ల ప్రేమకి, పెంచుకున్న వాళ్ళ ప్రేమకి, ఆఖరికి భర్త ప్రేమకు కూడా నోచుకోకపోయినా అత్తిల్లే పుట్టిల్లే ఆమెకు అండగా నిలబడింది. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.